హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మా డాజిల్స్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ చేయడాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. 2 నిమిషంలో ఇలాగ ఓల్డ్ శారీస్తో మనము ఫ్లవర్ కుషన్స్ చేసుకోవచ్చు. నేను ఒక శారీ తీసుకునేసి మనం పక్కన పెట్టుకోవాలండి. తర్వాత బ్లౌజ్ పీసు కాటన్ది తీసుకునేసి నేను 2 లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకున్నాను. తర్వాత పెటల్స్ మనకు ఫ్లవర్ షేప్ కుషన్ అనేది మనకు లెంత్ కావాలో అంత మనం పెటల్స్ అనేది డ్రా చేసుకోవాలి. నేను మాత్రము ఇక్కడ డ్రా చేసి దీన్ని చూపించలేదు. పెటల్స్ అనేది ఆల్రెడీ కట్ చేశాను. ఆ పెటల్స్ అనేది మనము పక్కన పెట్టుకునేసి పెటల్స్ తర్వాత ఫ్లవర్కు మధ్యలో రౌండ్గా మనము ఒక చిన్న సర్కిల్ షేప్లో ఉండే ప్లాస్టిక్ ప్లేట్ అనేది నేను పెట్టుకునేసి దాన్ని కూడా మార్క్ చేసుకునేసి కట్ చేశానండి. ఫ్లవర్కు మధ్యలో రౌండ్ షేప్లో మనము అక్కడ కూడా కుషన్కు మధ్యలో పెడతాం కదండి. కనుక నేను అది పెటల్స్ తర్వాత రౌండ్గా అది కూడా నేను పేపర్తో మార్క్ చేసుకునేసి కట్ చేసుకున్నాను. మనము ఆ పేపర్ను ఈ బ్లౌజ్ పీస్ అనేది మనము 2 లేయర్స్గా కానీ 4 లేయర్స్గా కానీ పెట్టుకునేసి ఈ పెటల్స్ అనేది ఎంత వెడల్పు ఉన్నదో అంత వెడల్పు మనము క్లాత్ మడుచుకునేసి అక్కడ మనము ఈ మార్కర్తో మనము కట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఒక పేపర్ పైన పెటల్స్ ఆ పెటల్ అనేది పేపర్ను మనం తీసుకునేసి కట్ చేసుకున్న పేపర్ను తీసుకునేసి బ్లౌజ్ పీస్ మీద మనం పెట్టుకునేసి చాక్ పీస్తో కానీ మార్కర్తో కానీ మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా మనకు పెటల్స్ అనేది మరి కొంచెం పెద్దదిగా పెట్టుకునేట్లయితే ఫ్లవర్ అనేది మరి కొంచెం పెద్దదిగా వస్తుంది. నేను మాత్రము ఈ సైజులో చేస్తున్నానండి. కనుక నేను పెటల్స్ అనేది ఆ లెంత్తో నేను వెడల్పు ఇంత పొడవు అనేది పెట్టుకునేసి మార్క్ చేసుకునేసి ఒక పేపర్ను కట్ చేసుకున్నాను. ఒకవేళ మరి కొంచెం పెద్దదిగా ఫ్లవర్ షేప్ అనేది చేసుకోవాలనుకుంటే పెటల్స్ అనేది మరి కొంచెం పెద్దదిగా మనము పెటల్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనము బ్లౌజ్ పీస్ మీద పెట్టుకునేసి మనము 4 లేయర్స్ కానీ 2 లేయర్స్ కానీ మనము క్లాత్ను మర్చుకునేసి ఈ విధంగా మార్క్ చేసుకునేసి కత్తెరతో నీట్గా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు 6 పెటల్స్ వస్తాయి కదండి. 6 పెటల్స్కు మనము క్లాత్ అనేది 12 అనేది కట్ చేసుకోవాలండి. 12 క్లాత్ అనేది కట్ చేసుకునేసి 2 లేయర్స్ను మనము మళ్ళా యాంకర్ థ్రెడ్ నీడిల్కు తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది చుట్టూ కుట్టుకోవాలండి. ఈ విధంగా మనము కట్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి. తర్వాత మిడిల్లో ఈ విధంగా రౌండ్ కూడా ఒక 2 లేయర్స్గా పెట్టుకునేసి కట్ చేసుకోవాలి. దాన్ని కూడా మనము యాంకర్ థ్రెడ్ నీడిల్కు తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది చేసుకునేసి కొద్దిగా గ్యాప్ అనేది పెట్టుకునేసి కుట్టుకోవాలండి. కుట్టిన తర్వాత గ్యాప్ పెట్టుకున్న దగ్గర నుండి మనము క్లాత్ను రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకున్న తర్వాత మనము ఈ విధంగా పెటల్స్ లాగా కట్ చేసుకున్న క్లాత్ అనేది 12 పీసెస్గా కట్ చేసుకున్నాం కదండి. 12 పీసెస్ మనకు 6 పెటల్స్ అనేది వస్తాయి. 2 లేయర్స్ అయితే మనకు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నేను 2 లేయర్స్ తీసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా యాంకర్ థ్రెడ్తో మనము రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కుట్టేసిన తర్వాత గ్యాప్ అనేది కొద్దిగా మనము వదులుకునేసి కుట్టుకోవాలి. ఆ గ్యాప్లో నుండి మనము ఈ కవర్లను మనము రివర్స్ చేసుకోవాలండి. పెటల్స్ అన్నిటి కూడా అదే విధంగా 6 పెటల్స్ను కూడా రివర్స్ చేసుకునేసి మధ్యలో కూడా మనము సర్కిల్ షేప్లో కట్ చేసుకున్న క్లాత్ను కూడా మనం 2 లేయర్స్గా కట్ చేసుకున్నాం కదండి. దాన్ని కూడా మనము ఇదే విధంగా మనం కుట్టుకునేసి రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి. ఇలాగా రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకున్న తర్వాత శారీ క్లాత్ అనేది మనము దీంట్లోకి సరిపోయే విధంగా మనము కట్ చేసుకునేసి మనము
ఈ కుషన్ అంటే ఈ పెటల్స్ లోపలికి పెట్టేసుకోవాలండి. ఇలాగా రివర్స్ చేసుకున్నాం కదండి. రివర్స్ చేసుకున్న తర్వాత శారీని కట్ చేసేసుకునేసి పెట్టుకున్నాను. ఇక్కడ పెట్టేసిన తర్వాత మనకు గ్యాప్ అనేది ఉంటుంది కదండి. ఆ గ్యాప్ను కూడా యాంకర్ థ్రెడ్ నీడిల్కు తీసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది మనము దూరంగా కుట్టుకుంటూ దగ్గరికి లాగినామంటే పెటల్ లాగా రెడీ అయిపోతుంది. ఈ విధంగా అన్ని పెటల్స్ను కూడా మనము జాయింట్ చేసుకుంటూ వచ్చేసినామంటే మనకు ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుందండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనము యాంకర్ థ్రెడ్ నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది దూరంగా కుట్టేసినామంటే మనము థ్రెడ్ను దగ్గరికి లాగినామంటే అది పెటల్ లాగా రెడీ అయిపోతుంది. ఇదే విధంగా అన్ని పెటల్స్ను కూడా మనము జాయింట్ చేసుకుంటూ వచ్చినామంటే ఒకదాని తర్వాత ఒకటి మనము ఇలాగా రౌండ్ది మధ్యలోది కుట్టానండి. తర్వాత పెటల్స్ అన్నీ కూడా మనము జాయింట్ చేసుకుంటూ వస్తే ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగుంటాయండి. ఓల్డ్ శారీస్తో మనం ఈ విధంగా చేసుకునేటివి అనేసి ఎవరు కూడా అనుకోరు. మనకు సోఫాలోకి అయితే ఈ లెంత్తో అయితే 3 కుషన్స్ అయితే సరిపోతుందండి. అంటే మనకు ఒక శారీకి ఒక 5 కుషన్స్ అనేది ఫ్లవర్ కుషన్స్ అనేది వస్తాయి. చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మన అమ్మ ట్యాగ్స్ ఛానల్లో ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉంటాయండి. తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఓల్డ్ వీడియోస్ కూడా రీయూజ్ చేసుకోండి. ఈ విధంగా పెటల్స్ అన్నీ కూడా మనము చూడండి. నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్క పెటల్ను మనము కంటిన్యూగా జాయింట్ చేసుకుంటూ మొదట జాయింట్ చేసుకున్న పెటల్కు మనము చివర్లోది ఈ విధంగా మనము జాయింట్ చేసేసుకునేసి ఒక 2 టైమ్స్ అనేది మనము నీడిల్తో కుట్టేసి తర్వాత థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలండి. మనము ఇలాగా జాయింట్ చేసేసిన తర్వాత ఫ్లవర్ లాగా వచ్చింది కదండి. దీనికి ఈ పెటల్కు మనము పై భాగంలో ఫ్లవర్కు ఈ విధంగా ఒక 2 టైమ్స్ అనేది ముడి అనేది వేసేసుకుంటూ 6 పెటల్స్ను కూడా మనము మొదట్లో ఈ విధంగా ఒకదానికొకటి అంటే ఒకదానికి ఒకటి మనము జాయింట్ అనేది చేసేసుకునేసి 2 టైమ్స్ అనేది ముడి అనేది వేసుకుంటూ వస్తే ఫ్లవర్ షేపు మనకు కుషన్ అనేది రెడీ అయిపోతుంది. రౌండ్గా సర్కిల్ షేప్లో మిడిల్లో పెట్టేదానికి దాన్ని కూడా మనం కుట్టాం కదండి. దాన్ని కూడా జాయింట్ అనేదైనా చేయొచ్చు. లేదంటే మనము ఫెవికల్ అనేది తీసుకునేసి మధ్యలో అప్లై చేసుకుంటూ స్టిక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నీడిల్కు థ్రెడ్ అనేది యాంకర్ థ్రెడ్ తీసుకునేసి దూరంగా మనము పెటల్స్కు తర్వాత ఈ సర్కిల్ షేప్లో మనము చిన్న రౌండ్ లాగా కుట్టాం కదండి కుషన్ను. దాన్ని కూడా ఈ విధంగా మనము జాయింట్ అనేది చేసేసినామంటే ఫ్లవర్ అనేది వచ్చేస్తుంది. ఇదే విధంగా మరొక సైడ్ కూడా మనము రౌండ్ సర్కిల్ షేప్ అనేది జాయింట్ చేసుకున్నామంటే ఫ్లవర్లో మధ్యలో మనకు చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మనము ఈ పెటల్స్ అనేది ఒక కలరు, తర్వాత రౌండ్గా సర్కిల్ షేప్లో మిడిల్లో ఉండేది మరొక కలర్ తీసుకున్నామంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఫ్లవర్ షేపు కుషను డిజైనర్ కుషన్ అండి. తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి. వీడియో నచ్చితే హైప్ చేయండి. థ్యాంక్ యూ.